సమర్థవంతమైన అధికారి ధర్మారెడ్డి గారు ఈ యజ్ఞంలో ఒక సమిధిలాగా పనిచేసినటువంటి సంయుక్త కార్యనిర్వహణాధికారి వీరబ్రహ్మం గారు, విచ్చేసినటువంటి పెద్దలైన తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వ అధికారులు, ఉద్యోగస్తులు, ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగస్తులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. చాలా ఆనందకరమైనటువంటి రోజులు అరుదుగా వస్తూ ఉంటాయి ఒక మనిషి జీవితంలో. ఆ దేవదేవుని కరుణ, కృపా కటాక్షాల వలన నా అభిమాన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చనువు వలన తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్ష బాధ్యతల్ని రెండవసారి స్వీకరించిన తరువాత జరుగుతున్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా పుట్టినందుకు జీవితం సార్థకం చేసుకున్నాను అన్నంత ఆనందంగా, ధన్యజీవిని నేను అన్నంత సంతోషాన్ని నేను పొందుతున్నా. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 90% పైగా ఉద్యోగస్తులుగానే ఉండి ఉంటారు. ఆ రోజున నా జీవితాన్ని తన చేయి పట్టుకొని నడిపించినటువంటి నా ఆరాధ్యుడైన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, నేను అధ్యక్షునిగా ఉన్న రోజులలో తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇప్పించాలన్నయ్యా అని అంటే ఆయన ఎంతో సాదరంగా అంగీకరించటము, ఆ తరువాత దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత నేను పాలక మండలి అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగిన తర్వాత వచ్చినటువంటి అడ్డంకుల వలన అవన్నీ నిలిచిపోయినటువంటి బాధ, మీ ఉద్యోగస్తులుగా మీరు ఎంత బాధపడ్డారో ఆ దేవదేవుని సాక్షిగా చెప్తున్నా, ఆ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయం అమలు కాలేదే అన్నటువంటి బాధ ఈ 16 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా నా మెదడును తొలుస్తూనే ఉన్నది. మళ్ళీ స్వామి తన దరి చేర్చుకొని నన్ను ఆ పని నువ్వు పూర్తి చెయ్యరా అని నన్ను పంపించినట్టుగా నేను భావిస్తున్నా. ఆ రోజు నువ్వు చేసిన దానికంటే కూడా ఈరోజు మరింత ఎక్కువగా చేయగలిగేటువంటి వరం నీకు ఇస్తున్నాను అని నా భుజం తట్టినట్టుగా నేను భావిస్తున్నా. అందుకే ఈ రోజున శాచ్యురేషన్ అన్న పద్ధతే లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి ఆఖరి రోజు అంటే ఆఖరి ఉద్యోగికితో సహా పూర్వ ఉద్యోగస్తులకందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను అని నేను ప్రమాణం నా మనస్సులో చేసుకున్నా. నా నాయకుడు, మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళా. తండ్రి కంటే కూడా ఆనందంగా వెనువెంటనే చేసేయన్నా అన్నటువంటి ఆయన మాటలు నా చెవుల్లో రింగుమని చెప్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడాను. అప్పుడు నేను పాలక మండలి అధ్యక్షునిగా ఇంకా రాల. అక్కడ కూడా స్వామి రవింత ఆలస్యం చేసి, మీకు ఆలస్యం చేసి, నువ్వు అయిన తర్వాతనే పూర్తి చేస్తావులే అని నన్ను పంపించాడు. నేను అయిన వెంటనే మళ్ళీ సీఎం గారిని కోరటము, ఫైళ్ళన్నీ చకచక యుద్ధ ప్రాతిపదికన కదలటము,
పాదిరేడు దగ్గర దాదాపు 450 ఎకరాలలో 2 విడతలలో దాదాపు 4,500 మందికి పైగా ఇంటి పట్టాలు ఇవ్వటము, మళ్ళీ ఈ రోజున ఏర్పేడు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో పల్లం దగ్గర పూర్వ ఉద్యోగస్తులు అందరికీ కూడా 4,500 మందికి పైగా ఈ రోజున ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. నేను మీకందరికీ కూడా, ఎవరికైనా ఒక చిన్న దిగులు గుబులు ఉండవచ్చు, మాకు రాదేమోనని. ఆఖరి పూర్వ ఉద్యోగి వరకు, ఆఖరి ప్రజెంట్ ఉద్యోగి వరకు ఇంటి పట్టాలు ఇప్పించటమే నా బాధ్యతగా ఆ దేవదేవుని సాక్షిగా మీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నా. దానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అని తెలియజేస్తున్నాం.